సినిమాలకు ఇచ్చే అవార్డులపై మంత్రి సీతక్క అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంపై నిప్పులు చెరిగారు. జై భీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు కనీస గుర్తింపు ఇవ్వకపోగా స్మగ్లింగ్ చిత్రాలకు గుర్తింపునివ్వడం దారుణమన్నారు. పోలీసు అధికారులకు మర్యాద లేకుండా చూపిస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడం దేనికి సంకేతమని, మతాలు కులాలు ముఖ్యం కాదన్నారు. అల్లు అర్జున్పై వివాదం నడుస్తున్న తరుణంలో ములుగు జిల్లాలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అవునా మాకు ఈ హక్కులు ఉంటాయా అని ఎంతో మందికి ఈ సినిమా ప్రేరణగా నిలిచింది. కానీ అలాంటి సినిమాను ప్రోత్సహించలేదు. అలాంటి వాళ్ళకి అవార్డులు రాలే జై భీమ్ సినిమా లాంటి వాటికి. కానీ ఇవాళ పోలీస్ అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తాయి.